నేను సింగిల్ మెన్ ఆర్మీ అండి, మీకు తెలుసు కదా. నాకు టీం లేదు, నాకు ఎడిటర్స్ లేరు, డిజైనర్స్ లేరు, కంటెంట్ రైటర్స్ లేరు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఛానల్ ప్రారంభించి ఇవాళకి 200 ఎపిసోడ్స్ చేసామండి. అంటే ఒక 200 ఎపిసోడ్స్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే నా కంటెంట్ చాలా డిఫరెంట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. రకరకాలైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి వీడియోస్ చేయడానికి ఎవరైతే మన ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చేవి కంటెంట్ కోసం ప్రతిరోజు చేయడానికి నేను పరితపిస్తామండి. రోజు వీడియో పెట్టడం అంటే చిన్న విషయం కాదు, మీ అందరికీ తెలుసు. అందులోకి ఒకే రకమైనటువంటి మొనాటనీ లేకుండా వైవిధ్యభరితంగా ఉన్నటువంటి ఎపిసోడ్స్ పెట్టి 200 ఎపిసోడ్స్ ఇవాళకి మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో దిగ్విజయంగా, సక్సెస్ఫుల్గా, విజయవంతంగా మీ అందరి మన్ననలు పొందుతూ 200 ఎపిసోడ్ చేయడం నేను చాలా గర్వంగా ఉంది. ఇదంతా కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి యొక్క ప్రోద్బలంతో నేను ఈ ఎపిసోడ్లు చేయగలిగానని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్లు చేయడానికి నా శక్తి వంచన లేకుండా నాకు ఎంత మేర అవకాశం ఉంటే అంత మీకు మంచి మంచి ఎపిసోడ్లు చేయడానికి, నా ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో, నా కంటెంట్ ఏదైతే ఉందో అది ఈ ప్రతి కంటెంట్లోని కూడా ఎంతో కొంత సమాచారం, లేదంటే కనుక ఎంతో కొంత మీకు ఉపయోగపడేటువంటి విషయాల్ని నేను చెప్పడానికి నేను చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఇదంతా కేవలం మీకోసమే. ఎందుకంటే నేను ఈ ఛానల్లోకి వచ్చింది కూడా 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది మంచి ఆర్థికంగా స్థితిమంతులు కావాలి, ఎవరైతే మానసిక శారీరకంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా ఉండాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ ఛానల్కి మీరు ఇస్తున్నటువంటి ఆదరణ, అభిమానం నేను వెకట్టలేనిది. నిజంగా నాకు ప్రతిరోజు కూడా డే 1 నుంచి, అంటే విజయదశమి పర్వదినాన మనం ప్రారంభించినటువంటి మన ఛానల్ ఈ రోజుకి 200 ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే నేను ఏదో కట్టే కొట్టే తోసే అనే విధంగా కాకుండా ప్రతి ఎపిసోడ్లోనూ కూడా కొంత రీసెర్చ్ చేసి మనకి ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఇందులో ఏదైనా ఉపయోగపడేటువంటి విషయం ఉందా లేదా అనేది 1-10 సార్లు ఆలోచించుకుని నేను చేస్తూ ఉంటాను. దేవుడి దయ వల్ల, మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల ఇప్పటి వరకు కూడా నాకు మీ అందరి ఆదరాభిమానాలు వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ అనేటువంటిది లేదు. నా ఛానల్లో స్వాంతన చేకూరాలి, మంచి విషయాలు మీకు ఆనందం కలిగించాలి, ఒక ప్రశాంతత కలిగించాలి అనేటువంటిది ఎక్కడ కూడా నేను ఆందోళన, భయము ఇవన్నీ ఏమీ లేకోకుండా, నెగిటివ్ అనే పాయింట్కి తావు లేకోకుండా నేను చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే నాకు ఈ 200 ఎపిసోడ్స్ జర్నీలో నాకు చాలా సంతృప్తి కలిగించేటువంటి కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించాలి. ఒకటి ఏంటంటే, ప్రకృతి ఆశ్రమం గురించి నేను చేసినటువంటి ఎపిసోడు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇక్కడ ఆ ప్రకృతి ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెళ్ళటం అనేది నాకు చాలా ఆనందంగా ఉండేది. అంటే ఒక ఎపిసోడు ఇంత ప్రభావితం చేస్తుందా, ఇంతమందికి ఆరోగ్యంగా ఇస్తుందా అనేటువంటిది చాలా గొప్ప విషయం. అలాగే అంటే రాంబాబు గారు పేదలకు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శారీరక, మానసికంగా వండుకోలేనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ స్వచ్ఛందంగా ఎలాంటి డొనేషన్స్ లేకుండా 200 క్యారేజీలు ప్రతినిత్యం భోజన రూపంలో పంపించడం, ఆ ఎపిసోడ్ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే చూడండి, ఈ 200 ఎపిసోడ్లో 6 ఎపిసోడ్స్ అంటే మావుళ్ళమ్మతో ప్రారంభమైనటువంటి ఎపిసోడ్ ఫస్ట్ 1 lakh బీట్అవుట్ అయిందండి. తర్వాత ఈ ఆశ్రమం ఉంది, అలాగే ఫిష్ మీద చేసినటువంటి ఐటమ్స్, అలాగే మీకు మొన్న పట్టిసీమకి వెళ్ళినటువంటి ఎపిసోడు, అలాగే నేను చెప్పినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్స్ వీడియోస్ కూడా మీకు చాలా వెళ్తున్నాయండి. దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే కనుక టాప్ 10లో 5 ఎపిసోడ్స్ నేను చెప్పినటువంటి మోటివేషన్ క్లాసెస్, న్యూట్రిషన్ క్లాసెస్ ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను బాగా బయటికి వెళ్ళి తిరిగి చేసిన ఎపిసోడ్స్ సంగతి పక్కన పెడితే కనుక మోటివేటివ్గా చెప్పినటువంటి వీడియోస్, న్యూట్రిషన్ గురించి చెప్పింది కానీ, అలాగే ప్రోటీన్ గురించి చెప్పింది కానీ, కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పింది కానీ, మీరు
ఈ ఈ న్యూస్ ఈ ఐటెం చూస్తే కనుక హాస్పిటల్ మెట్లు ఎక్కక్కర్లేదు, ఈ ఆహారం తింటే కనుక మీరు ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోక్కర్లేదు అని చెప్పినటువంటి ఎపిసోడ్స్ ఇవాళ కూడా జనం ఆ ప్రేక్షకులు చూస్తున్నారంటే నేను చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నానంటే కేవలం మీ అందరి యొక్క ఆదరాభిమానాలండి. ఒక ఎపిసోడ్ చూసి ఏదో చూసాం వెళ్ళిపోయామనే కాకుండా నిత్యం డే 1 నుంచి కూడా నాకు సపోర్టివ్గా ఉండి వెనుదన్నుగా ఉండి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి అనురాధ మల్లేశ్వర్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, అనుపమ కట్ట గారికి, సీను బుజ్జి గారికి, ఇలాగా నాకు గుర్తున్నటువంటి ఒక 6-7 పేర్లు రెగ్యులర్గా ఏ రోజు కూడా వీళ్ళు కామెంట్ లేకుండా ఉండదండి. చక్కగా ఈ ఎపిసోడ్ బాగుందనో లేకపోతే ఈ ఎపిసోడ్లో ఇలాంటి ఇంకా మంచి చేయాలనో నాలుగు సలహాల రూపంలో సజెషన్ రూపంలోనూ కామెంట్లో ఇవ్వడం అంటే నాకు చాలా చాలా ఏనుగుల బలం అండి. నిజంగానే ఒక కామెంట్ అంటే చాలామంది ఒక్కొక్కసారి పెడతా ఉంటారు, బాబాయ్ మాకు కామెంట్ పెట్టడం రాదు, రాయడం రాదు, అందుకని ఏదో కొంచెం పెడుతున్నామని. మీరు ఏం పెట్టినా నేను స్వీకరిస్తానండి. ప్రతి కామెంట్ని కూడా ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా మీ కామెంట్ చదవకుండా అయితే నేను పడుకోను. ఖచ్చితంగా మీకు హార్ట్ సింబల్ ఇస్తాను. ఏంటంటే నేను సింగిల్ మెన్ ఆర్మీ అండి, మీకు తెలుసు కదా. నాకు టీం లేదు, నాకు ఎడిటర్స్ లేరు, డిజైనర్స్ లేరు, కంటెంట్ రైటర్స్ లేరు, ఏమీ లేరండి. ఒక సింగిల్ మెన్ ఆర్మీ అనమాట అండి. నాకున్నటువంటి దేవుడి దయ వల్ల భగవంతుడు ఇచ్చినటువంటి అనుభవాన్ని పాఠాలుగా నేర్చుకుని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇదే ఆదరణ మళ్ళీ ఎప్పుడు కూడా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ ఎపిసోడ్స్లో నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. అంటే కష్టమైనప్పటికీ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇవాళ మేము తిరుపాలెం బీచ్లో ఉన్నామండి. ఎన్ని గంటలకు వచ్చింది సార్? 5 గంటలకు వచ్చామండి. తెల్లారి ఇంకా చీకటి చిన్న చీకటిగా ఉంది వచ్చాము. ఎందుకంటే నాకు నేచర్లో ఎపిసోడ్ చేయటం అంటే చాలా ఇష్టం అండి. కొన్ని సందర్భాల్లో నేను ఇంటికాడే చేస్తూ ఉంటాను, అది మీకు తెలుసు. టైం లేనప్పుడు నేను చేస్తాను. అంటే ఒక ఎపిసోడ్ చేయడం అంటే ఏదో అలవాకగా 4 మాటలు చెప్పేయటం కాదు. దాని వెనకాల కీ పాయింట్స్ ఉంటాయి. ఆ విషయాలను మనం సేకరించాలి, దాన్ని ఒకసారి మనం స్టడీ చేసుకోవాలి, దాని మీద బుల్లెట్ పాయింట్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వాలి. అవితేనే కానీ మనం ఎపిసోడ్స్ చేయలేము. అందులోకి బయట ఓపెన్ ప్లేస్లో చేయటం అనేది చాలా కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే మనం వీడియో చేస్తూ ఉంటే వచ్చి ఏదో ఎవరు వచ్చి అడుగుతూ ఉంటారు, మనం రికార్డ్ చేస్తున్నాం అనే వాళ్ళకి సంగతి వాళ్ళకి తెలియదు. వచ్చి మీరు గోదావరి వైప్స్ కదా అండి, లేకపోతే మీరు అమ్మ మాట మరిది గారు కదా అండి మీరు అని అంటూ ఉంటారు. అది కూడా ఒక రకమైనటువంటి ఆనందమే. బయట అవుట్ సైడ్లో రికార్డ్ చేయాలంటే సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, బయట పబ్లిక్ నుంచి ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సరే, ఇది సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. మామూలుగా ఈ 200 ఎపిసోడ్సే కాదండి, నాకు 2000 ఎపిసోడ్స్ చేసేటువంటి మనోధైర్యాన్ని, బలాన్ని, ఆశీర్వాదాన్ని మీరందరూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా మీరు ఏ రకమైనటువంటి కంటెంట్ కావాలో మీరు కమెంట్స్ రూపంలో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను 3 డికేడ్స్ నేను మీడియా సంస్థల్లో పనిచేయటం వల్ల ఏ సబ్జెక్ట్ మీద అయినా కూడా నేను కొంత ప్రాథమిక జ్ఞానం ఉంటుంది, కొన్నిటిలో మాస్టర్స్ అయ్యి ఉంటాం. కాబట్టి మీరు ఏ ఎపిసోడ్ అయినా బాబాయ్ నాకు ఇది కావాలి అన్న, నాకు ఈ రకమైనటువంటి ఎపిసోడ్ కావాలి అని చెప్పండి, తప్పనిసరిగా చేస్తాం. మొన్న చేసినటువంటి ర్యాపిడో ఎపిసోడ్ కూడా చాలామంది మహిళా మనులు ఆదరించారు. చాలామంది కూడా వాళ్ళతో అప్రోచ్ అయ్యి డ్వాక్రా మహిళలు కొంతమంది జాయిన్ అయ్యామని చెప్పారు, కొంతమంది ప్రాసెస్లో ఉన్నారని చెప్పారు. ఇది చాలా చాలా ఆనందం. అలాగా మహిళా శక్తి యోజన LICకి సంబంధించి కొంతమందికి చెప్పాము, వాళ్ళు కూడా ప్రాసెస్లో ఉన్నారని చెప్పారు. ఆ టెస్టులు రాస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మేము చదువుతున్నాం. అంటే చిన్న ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుందని చెప్పాం కదా, అది చెప్పారు. అలాగే భవిష్యత్తులో డ్రాప్ షిప్పింగ్ గురించి కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి దగ్గర నుంచి కానీ మీరు ఈజీగా మహిళల్లో సాధికారత రావాలని, మహిళలు మరింత బలోపేతం కావాలని, ఆర్థికంగా స్థితిమంతులు అయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. కుటుంబంలో ఎలాంటి తగాదాలు ఉండవు, ఎలాంటి ఘర్షణలు ఉండవు. అన్నిటికీ మూలం ఆర్థికపరమైనటువంటి అంశాలే. కాబట్టి మహిళల్ని ఆర్థికంగా స్థితిమంతులు చేయడానికి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని మీకు ఎపిసోడ్ రూపంలో నేను చెప్తాను. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆర్థికంగా స్థితిమంతులు కావాలంటే ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా, ఒక రైడింగ్కి వెళ్ళినా కూడా, ర్యాపిడో రైడింగ్కి వెళ్ళినా, లేకపోతే ఒక LIC పాలసీ చేసినా
ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండడానికి ఏం ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, మానసికంగా శారీరకంగా ఎంత దృఢంగా ఉండటానికి మీకు అవసరమైనటువంటి ప్రతి సూచన సలహా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీకు తెలియజేస్తాను. అలాగే నా ఎపిసోడ్స్లో ఏదన్నా కూడా మైనస్లు ఉండొచ్చు. నేను పోతపోసినటువంటి గొప్ప యోధుడినేం కాదు, నాకంటే బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ నేను ఇంకా మెరుగుపడటానికి, ఎవల్యూట్ అవ్వడానికి ఇవాళ ఎపిసోడ్ రేపు మరింత మెరుగ్గా ఉండటానికి నా సాయశక్తుల ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాను. చూడండి, నేను చెబుతూ ఉంటుంటే ఈ అలలు మీదకు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్నే అమావాస్య అయింది కదండి, అమావాస్య పూట ఎక్కువ ఉంటుంది. అమావాస్య పౌర్ణమికి సముద్రం ఉధృతంగా ఉంటుంది అనమాట అండి. నాకు ఒకటండి, అడవిని చూసినా సముద్రాన్ని ఎంతసేపు చూసినా కూడా తరివి తీరదండి. ఈ పేరుపాలెం బీచ్కి కొన్ని వందల సార్లు వచ్చి ఉంటానండి నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా. మా సాకేత్ సౌమిత్ షన్ను వచ్చినప్పుడు కూడా ప్రతిసారి నేను ఇక్కడికి తీసుకొస్తాను. వాళ్ళని సరదాగా ఎంజాయ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు ఇక్కడ ఈ సముద్రాన్ని చూస్తే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. నేను 100 ఎపిసోడ్లు చేసే అంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుందండి. ఇక్కడ కూర్చుని ఈ అవలేలగా అలవోకగా ఒక 10 ఎపిసోడ్లు చెప్పగలనండి. అంత ఇష్టం అండి నాకు ఈ పేరుపాలెం బీచ్. మన వైజాగ్ బీచ్లో కూడా నేను ఎక్సర్సైజులు చేసినటువంటి వీడియో కూడా మీరు చూశారు. అలాగే ఈ సముద్రంలో కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఈ 200 ఎపిసోడ్లే కాదు, 2000 ఎపిసోడ్లకి అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడానికి. ఎందుకంటే మీరు చేసేటువంటి లైక్, మీరు చేసేటువంటి కామెంటు, మీరు చేసేటువంటి షేర్స్ మన వీడియోని పైకి తీసుకెళ్ళటానికి, యూట్యూబ్లో సజెషన్ పేజీలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చూసేటువంటి వీడియోలో ఖచ్చితంగా ఈ 3 చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అప్పుడు సజెషన్ రూపంలోకి వెళ్ళి 10 మందికి ఉపయోగపడేటువంటి అంశాలు 10 మందికి చేరేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి, ఇదే ఆశీర్వాదం, ఇదే సపోర్టు నాకు వెన్నుదన్నుగా మీరు నిలబడతారని నేను కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.